వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. యంగ్ హీరో అథర్వ మురళి నటిస్తున్న తాజా తమిళ చిత్రం ఇదయం మురళి. ఇందులో క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో హృదయం మురళి పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. జూలై 10న విడుదల కానున్న ఈ చిత్రంపై ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది. ముఖ్యంగా తమన్ నటిస్తున్నారనే విషయం సినిమాపై ప్రేక్షకుల దృష్టి మరింత పెరిగింది. సంగీత దర్శకుడి నుంచి నటుడిగా ఆయన రీఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి ఇప్పుడు అభిమానుల్లో కనిపిస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ట్రైలర్ ను గమనిస్తే ఇది ఒక ప్యూర్ రొమాంటిక్ అండ్ మ్యూజికల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. స్నేహం, ప్రేమ, భావోద్వేగాలు, సంగీతం చుట్టూ తిరిగే కథగా ఈ చిత్రం రూపొందినట్లు కనిపిస్తుంది. యువతను టార్గెట్ చేస్తూనే కుటుంబ ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అయ్యే అంశాలను జాగ్రత్తగా మేళవించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఆకాశ్ భాస్కరన్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని అందంగా చూపించే ప్రయత్నం చేసినట్లు ట్రైలర్ చెబుతోంది. విజువల్స్ లో కనిపించిన ప్రతి ఫ్రేమ్ కు ఒక ప్రత్యేకమైన మూడ్ కనిపించింది. రొమాంటిక్ సన్నివేశాలు, మ్యూజికల్ మూమెంట్స్, ఎమోషనల్ బీట్స్ అన్నీ కలిపి ఈ చిత్రాన్ని ఒక హార్ట్ టచ్ చేసే అనుభూతిగా మార్చేలా ఉన్నాయి. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ను ఆకట్టుకునే అన్ని అంశాలు ఇందులో కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే నటుడిగా కనిపిస్తున్న తమనే ఈ చిత్రానికి సంగీతాన్ని కూడా అందిస్తున్నారు. సాధారణంగా సంగీత దర్శకుడిగా ఆయన అందించే ఎనర్జీ, మాస్ బీట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈసారి కథలో భాగమవుతూ అదే సినిమాకు సంగీతాన్ని అందించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఒకే ప్రాజెక్టులో నటుడు, సంగీత దర్శకుడు అనే రెండు బాధ్యతలను సమర్థంగా నిర్వహించడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ట్రైలర్ లో వినిపించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా కనిపిస్తోంది. తమన్ స్టైల్ కు తగ్గట్టుగా ఎమోషనల్ మెలోడీలు, రొమాంటిక్ ట్యూన్స్, హృదయాన్ని తాకే సంగీతం ఇందులో ఉండబోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. విజువల్స్ కు తగ్గట్టుగా మ్యూజిక్ ను మేళవించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ప్రేమ కథలకు సంగీతం ఎంత ముఖ్యమో తెలిసిన తమన్ ఈ సినిమాకు ప్రత్యేకమైన మ్యూజికల్ ఐడెంటిటీ తీసుకురావాలని ప్రయత్నించినట్లు తెలుస్తుంది. హీరో అథర్వ మురళి ఈ చిత్రంలో స్టైలిష్ లుక్ తో ఆకట్టుకుంటున్నారు. ఆయన కెరీర్ లో ఇది ఒక ప్రత్యేకమైన సినిమా అవుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. రొమాంటిక్ సన్నివేశాల్లో ఆయన నటన సహజంగా కనిపిస్తుండగా ఎమోషనల్ మూమెంట్స్ లో కూడా మంచి ఇంపాక్ట్ కనిపిస్తోంది. యూత్ ఆడియన్స్ కు దగ్గరయ్యే కథలో అథర్వ పూర్తిగా ఒదిగిపోయినట్లు కనిపించడం ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ గా మారింది. ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్న ప్రీతి ముకుందన్, ఖైదు లోహర్ కూడా ఇప్పటికే మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. వీళ్ళ అందం, స్క్రీన్ ప్రెజెన్స్, సహజమైన నటన ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా మారే అవకాశం కనిపిస్తుంది. వీళ్ళ పాత్రలకు కూడా కథలో మంచి ప్రాధాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. రొమాంటిక్ కెమిస్ట్రీ, ఎమోషనల్ సన్నివేశాలు బాగా వర్కౌట్ అయ్యేలా ఉన్నాయి. అలాగే ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్, నిహారిక కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. వారి పాత్రలు కథను మరింత బలంగా ముందుకు తీసుకెళ్లేలా ఉండబోతున్నాయని సమాచారం. ముఖ్యంగా అనుభవజ్ఞులైన నటీనటులు ఉండటం వల్ల కథలో ఎమోషనల్ డెప్త్ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మల్టీ స్టారర్ ఫీలింగ్ ఇచ్చేలా ఈ కాస్టింగ్ ఉండటం సినిమాకు ప్లస్ గా మారనుంది. ఇక ఈ సినిమాకు తెలుగులో మరింత హైప్ తీసుకొచ్చిన అంశం మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేయడం. ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత విజయవంతమైన నిర్మాణ సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ బ్యానర్ ఒక సినిమాను విడుదల చేస్తుందంటే ప్రేక్షకుల్లో సహజంగానే ఆసక్తి పెరుగుతుంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులకు చేరువ చేయడంలో ఈ సంస్థకు ప్రత్యేకమైన పేరుంది. అందుకే హృదయం మురళిపై కూడా మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. మొత్తం మీద చూస్తే హృదయం మురళి ఒక ఫీల్ గుడ్ రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ సినిమా ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో విడుదలయ్యాక చూద్దాం. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి ఫిల్మీ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనేనండి మహామాక్స్.